ముగ్గుని పంపించి సంప్రదింపుల ద్వారా కేసుని నానితో మాట్లాడారు అని చెప్పారు. కానీ నాని ఏం చెప్పాడు? నువ్వు మీటింగ్లు పాల్గొవద్దని చెప్పాడు చంద్రబాబు అని చెప్పాడు. సింపుల్ కదా. అంటే ఇది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏదో సమస్య పరిష్కారం చంద్రబాబు గారు చూడరా, జగన్కి మళ్ళీ మొహాన్ చెప్పడం, కాస్త కూర్చున్నాను తీరా చూస్తే ఏం చెప్పలేక ముగ్గుని పంపించినట్టు. ఇప్పుడు ఈ కమిటీలు కూడా అదే ఏంటి, జనసేన పాయింట్లని వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టడానికి ఇంట్రెస్ట్ లేదు. తెలుగుదేశం గవర్నమెంట్లో జనసేన అవసరం, జనసేనకి 10% ఓట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం కలుపుకెళ్ళాలి. కానీ జనసేనకి మనం ఏదో పని చెయ్యాలి, మన వల్ల జనసేనకి ప్రయోజనం పొందాలని లేదు వాళ్ళకి. జనసేన వలన తాము ప్రయోజనం పొందాలనుకున్నారు. ఏంటి వాళ్ళ ఉద్దేశం? 30 నుంచి 32 మార్కులు మాకు గ్యారంటీ, జనసేన వస్తే మిగతా 3 మార్కులతో పాస్ మార్క్ వచ్చేస్తుంది, మేము పాస్ అవ్వడానికి జనసేన కావాలి. కానీ జనసేన 3 మార్కులు ఉన్నటువంటి వాడికి మా 32 ఎందుకు ఇస్తాం అనేటువంటి ధోరణిలో ఉన్నారు వాళ్ళు. అందుకోసమనే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏది స్పష్టతనివ్వట్ల. పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఏంటంటే ఊరికినే ఉబ్బిపోతాడు, డైరెక్ట్ చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టి మాట్లాడేటప్పటికి ఈయన ఉబ్బిపోతున్నట్టున్నాడు. అందుకని వాళ్ళు ఆడుతున్న ఆట ఈయనకి తెలియనంత అమాయకుడా లేకపోతే తెలియనితనం అన్నా స్పష్టత లేకుండానే ఉమ్మడిగా సభలు ఎలా పెడతారు, సాధ్యం అవుతుంది? అది పెట్టలేదు కదా ఇప్పటిదాకా. అదే పెట్టాలి అంటే అప్పటికన్నా స్పష్టత వస్తుందా? ఇవాళ స్పష్టత అనేది ఎవరివ్వాలి ప్రాక్టికల్ గా?